గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. న్యాయ పోరాట సమ్మెను ఏర్పాటు చేయడం జరిగింది నల్గొండ కాలేజ్ సెంటర్లో. కాబట్టి పాల్గొన్నందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క గత నెల 18వ తారీఖు జరిగిన సమ్మెలో అన్ని పార్టీలు కూడా బీసీ 42 రిజర్వేషన్కు రాష్ట్ర బంధుకు అన్ని పార్టీలు రూలింగ్ పార్టీతో సహా కలుపుకొని మద్దతు ప్రకటించడం జరిగింది. కానీ నేటి వరకు మళ్ళీ వాటిపై చలనం కూడా లేదు. ఈ యొక్క రాష్ట్రానికే పరిమితం కాకుండా దీని కేంద్రంతో కూడా చర్చించి ఈ 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని ఈ రూలింగ్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదే రకంగా ఈ యొక్క 42% రిజర్వేషన్ అమలు అయిన తర్వాతనే అన్నిట్లలో ఆ బీసీలకు తగు అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నాం. ఎలక్షన్లో కానీ స్థానిక ఎలక్షన్లో కానీ ఎంపీ ఎలక్షన్లో కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీలో కానీ తర్వాత విద్యా అర్హతలో కానీ ఉద్యోగాలలో కానీ తర్వాత అన్ని విషయాల్లో కూడా ఈ యొక్క ప్రభుత్వం ఒకసారి ఆలోచించి తగు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. తర్వాత కూడా కాలయాపన చేస్తే మాత్రము గతంలో తెలంగాణ సాధించుకోవడానికి ఏ రకమైన ఉద్యమాలు చేసినామో ఆ ఉద్యమాలతో ప్రారంభమవుతుంది అనేది కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి కూడా ఒకసారి విన్నపం చేసుకుంటూ వెంటనే అమలు చేసి ఎలక్షన్ జరపాలని కోరుతా ఉన్నాం. ఏ రకమైన ఎలక్షన్లు కూడా 42% రిజర్వేషన్ అమలు అయిన తర్వాతనే ఎలక్షన్ జరపాలని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జాతీయ అధ్యక్షులు పిలుపు మేరకు యావత్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో ఇవాళ న్యాయ పోరాట దీక్ష చేయడం జరుగుతూ ఉన్నది. ఈ దీక్షకు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ దీక్ష ప్రారంభకులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి గారు చేత ప్రారంభించబడి ఇవాళ ఆర్ కృష్ణయ్య గారు పిలుపు మేరకు ఈ యొక్క న్యాయ పోరాట దీక్షని యావత్ తెలంగాణ అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో బలంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు ఆనాడు పీసీసీగా ఉండి ఇవాళ 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇవాళ ఎన్నికలకు పోయిన సందర్భంగా బీసీలందరూ మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఆ సందర్భంగా ఇవాళ అదేవిధంగా జూబ్లీ హిల్స్లో బీసీ బిడ్డకైనా ఇవాళ యాదవ్ బిడ్డకు ఇవాళ ఎమ్మెల్యే సీటు ఇచ్చినందుకు వారిని కూడా బీసీలు ఐక్యంగా ఉండి ఇవాళ అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇవాళ బీసీలను మర్చినట్లయితే ఇవాళ రాబోయే రోజుల్లో మీ యొక్క పార్టీకి మంచి గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా స్థానిక సంస్థల్లో మీరు ఎన్నికలకు పోయినట్లయితే ఖచ్చితంగా బీసీలు మీ పార్టీకి సరైన గుణపాఠం చెప్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు అఖిల పక్షాన్ని తీసుకొని నరేంద్ర మోడీ గారి దగ్గరికి ప్రధానమంత్రి వద్దకు తీసుకెళ్లి ఖచ్చితంగా ప్రధానితో ఒప్పించి ఇవాళ బీసీలకు 9th షెడ్యూల్లో అమలు అయ్యే విధంగా బీసీల రిజర్వేషన్ ని ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరిక చేస్తా ఉన్నాం. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర బీసీ జాక్ చైర్మన్ గౌరవ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న పిలుపు మేరకు ఈరోజు నల్లగొండ పట్టణ కేంద్రంలో న్యాయ సాధన దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ ప్రారంభించడానికి గౌరవ పెద్దలు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి గారు ప్రారంభించడం జరిగింది. 42% రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు పోవాలనే ప్రధాన డిమాండ్తో ఈరోజు దీక్ష నిర్వహించడం జరిగింది. 243(d)(6) ఆర్టికల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే పోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 42% రిజర్వేషన్లు ఉద్యోగ రాజకీయ రంగాల్లో కావాలంటే పార్లమెంట్లో 9th షెడ్యూల్లో చేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. దాన్ని అఖిల పక్షాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షాలని బీసీ సంఘాలని మేధావులని తీసుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉన్నది. లేనితో కేంద్ర ప్రభుత్వం తలగకపోతే రాహుల్ గాంధీ గారి ప్రైవేటు బిల్లు పార్లమెంట్లో పెట్టి అఖిల పక్షాలను కలుపుకొని
ఒత్తిడి చేసి బిల్లు పాస్ అయ్యేంత వరకు బహుజనులు బీసీ బిడ్డలు మీ ఎమ్మటి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు సంవత్సరం దాటిన తర్వాత కాలయాపన చేసి అసెంబ్లీలో ఏకతీర్మానమైన వెంటనే రాష్ట్రపతికి, గవర్నర్కు, ప్రధానమంత్రికి లేఖ పంపించి కొంతమంది బీసీ సంఘాలతోని పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వద్ద ఉద్యమం చేసి అక్కడి నుంచి హైదరాబాద్కే ప్రధాని రప్పిస్తాం, మెడలు ఉంచి బిల్లును పాస్ చేపిస్తాం అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు 56 సార్లు ఢిల్లీకి పోయినా ఒక్కసారి కూడా ప్రధానమంత్రిని ఈ 42% రిజర్వేషన్ల కోసం అడగకపోవడం చాలా దారుణం. ఇప్పటికైనా పెద్దన్న పాత్ర తీసుకొని దాన్ని బిల్లు పాస్ చేసి ఎన్నికలకు పోవాలని నల్గొండ బీసీ సంక్షేమ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.